నిజామాబాద్ జిల్లా పోలీసులకు ఇబ్బందులు కాకుండా ఎండ నుండి కాపాడుకునే దిశగా వినూత్న ప్రయోగాలు చేశారు. ఎప్పుడు కూడా నిజామాబాద్ జిల్లా పోలీసులకు ప్రజలకు సేవలు అందించే దిశగా నిజామాబాద్ జిల్లా పోలీసులు ముందులో ఉంటారు. ఎప్పుడైనా దొంగలను పట్టుకోవడంలో కానీ అటు పోలీసుల కష్టాలు వచ్చినప్పుడు మేము ముందుంటామని చెప్పి నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముందుంటున్న పరిస్థితి. దాంతోపాటు నిజామాబాద్ జిల్లా ట్రాఫిక్ ఐలాండ్ల వద్ద కూడా ట్రాఫిక్ పనులు విధులు నిర్వహిస్తున్న వారికి ఇబ్బందులు కలగకుండా నిజామాబాద్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పూర్తిగా దీనికి అందరికి సంబంధించి ఐలాండ్ల వద్ద ఏదైతే దీనికి సంబంధించి స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఉన్నారు. వారిని అడుగుదాం. సార్, ఎప్పుడు చూడు నిజామాబాద్ జిల్లా పోలీసులు అన్నింటిలో ముందుంటారు, పోలీసులకు రక్షణగా కూడా ముందున్న పరిస్థితి. ఎందుకంటే ఐలాండ్ల వద్ద మీ పోలీసులకు కష్టాలు రాకుండా స్ప్రింక్లర్లు ఏర్పాటు చేస్తారు. ఎందుకు ఈ ఆలోచన సార్? నమస్కారం సార్. మనం నిజామాబాద్ పట్టణంలో ప్రతిరోజు ఒక 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ ఎండ తీవ్రతను తట్టుకొని ఖచ్చితంగా మా ట్రాఫిక్ పోలీసు విధులు అయితే నిర్వహించాల్సి వస్తుంది. లేని ఎడల ట్రాఫిక్ జామ్ కానీ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అట్లనే వివైపీ మూవ్మెంట్ ఉన్నప్పుడు కానీ ఇంకా మిగతా ఇతర సందర్భాలు ఊరేగింపులు పండుగలప్పుడు కూడా మా ట్రాఫిక్ పోలీస్ పాత్ర ఎండ ఉండని చలి ఉండని వాన ఉండని ఖచ్చితంగా చేయాల్సిందే. కాబట్టి ఈ ఎండను మరి ఇంత తీవ్రంగా నమోదైతే దీన్ని ఎట్లా తట్టుకోవాలి? ప్రతిరోజు మరి అనారోగ్యానికి మా సిబ్బంది గురవుతున్నారు. కాబట్టి మా సిపి గారు శ్రీ సాయి చైతన్య సారు వినూత్నంగా ఆలోచించి మరి ఈ ఎండ ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఏదైనా ఒక ఉపాయాన్ని అనుకోవాలన్న ఉద్దేశంతో ఈ వాటర్ మిస్ట్ మిషన్లు ఏర్పాటు చేయాలని మాకు ఆదేశం చేయడం జరిగింది. సార్ ఆదేశానుసారము పులాంగ్ దగ్గర కోడ్ సర్కిల్, ఎన్టీఆర్ అట్లనే కంటేశ్వర్ బైపాస్లో ఈ 4 చోట్ల సుమారు ఒక్కొక్క చోట 5,000 ఖర్చుతోటి మరి ఈ బిగించడం జరిగింది. దాంతో ఏంటంటే సిబ్బంది చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. సార్, ఇక్కడ ఉంటే మాకు సుమారు ఒక 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది, దాంతో ఏంటంటే మాకు చాలా ఉపశమనం జరుగుతుంది సార్ అని చెప్పారు. ఇది బిగించి నుంచి వాస్తవానికి ఎక్కడ కూడా డిహైడ్రేషన్ కానీ అనారోగ్యానికి గురైనట్టు కానీ మాకు ఎవరు కూడా ఫిర్యాదు చేయలేరు. అందుగురించే ఈ 4 చోట్ల కాకుండా మిగతా ఇంకా ఇంపార్టెంట్ ఏవైనా నిజామాబాద్ నగరంలో ఉన్నాయితే ఒక 8 నుంచి 12 వరకు ఉన్నాయి ఇంకా మిగతాయి, అవి కూడా త్వరలోనే బిగించి మా సిబ్బందికి ఉపశమనం కలిగించే విధంగా ఈ మా చొరవ తీసుకున్నటువంటి మా కమిషనర్ సార్కి మా సిబ్బంది తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా ఇంకో అంశం ఏంటంటే ఎప్పుడు కూడా ట్రాఫిక్ పోలీసులు ఎండలో కష్టపడదు. 45 డిగ్రీలు 46 డిగ్రీల ఎండ ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రధాన కూడలి వద్ద ఎండలో నిల్చుండి ఎప్పుడు కూడా విధులు నిర్వహిస్తుంటే వారికి మాస్కులు, కళ్ళద్దాలు కూడా ఇటీవల కాలంలో క్యాప్స్ కూడా సరఫరా చేసినప్పుడు ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది? మీ సిబ్బందిని కాపాడాలని ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు? సారు యొక్క బాధ్యత ఇప్పుడు మా పై అధికారులం ఏంటంటే ఈ సిబ్బంది మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మరి వాళ్ళు విధులు సరిగా నిర్వర్తిస్తారు. మరి అనారోగ్యానికి గురైతే మరి వాళ్ళు ఈఎల్లా కానీ సిఎల్లా కానీ వెళ్ళిపోవడం జరుగుతుంది. దాంతో సిబ్బంది కొరత ఏర్పడుతుంది. సిబ్బంది కొరత ఏర్పడినప్పుడు ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్ జామ్ కాకుండా చూడడానికి కానీ విఐపి మూవ్మెంట్ కానీ అట్లనే రోడ్డు ప్రమాదాలు జరగకుండా విజిబుల్ పోలీసింగ్ ఇవన్నీ విధులు నిర్వహించాలంటే వారు ఆరోగ్యంగానే ఉంటే మనము ఇవన్నీ విధులు నిర్వహించగలుగుతాం. కాబట్టి సారు గతంలో కూడా వీళ్ళకి సంబంధించి మాస్కులు, క్యాప్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇట్లా అన్ని విధాలుగా వాటర్ ఫ్లాస్క్లు అవన్నీ అందజేయడం జరిగింది. ఈ కేవలం సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే చేయడం జరిగింది. ప్రధానంగా ట్రాఫిక్ కూడల్లో పనిచేసే ట్రాఫిక్ పోలీసులే అందరికంటే ఎక్కువగా పనిచేస్తుంటారు. ఎండలో, నీడలో, అటు వర్షంలో అన్నింట్లో పనిచేస్తారు. కాబట్టి వారి ఆరోగ్యాలు చూడాల్సిన బాధ్యత జిల్లా పై అధికారులు. అందుకే ఇలాంటి ఏర్పాట్లు చేశారంటారా? తప్పకుండా సార్. వాస్తవం మీరు చెప్పింది ఏదైతే ఉన్నదో కేవలం సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకున్న మేరకు ఈ 4 చోట్ల బిగించడం జరిగింది. థ్యాంక్ యూ. దీనికి అందరికి సంబంధించి ప్రతినిత్యం ఎండలో అయితే ట్రాఫిక్ కూడల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఐలాండ్ వద్ద అయితే ఫాగర్లు ఏర్పాటు చేశారు, విధులు నిర్వహిస్తారు. ఎలా ఉంది సార్ మీరు ఈ ఫాగర్ల మధ్య పనిచేస్తున్నారు? సార్, మా సిపి సార్ ఆధ్వర్యంలో మా ట్రాఫిక్ ఏసీపీ గారు, ట్రాఫిక్ సిఐ గారు మాకు ఇది పెట్టడం వలన మాకు ఒక 3-4 డిగ్రీస్ కూడా మాకు కొద్దిగా తక్కువై మేము ఈ డ్యూటీ ఎండలో కొద్దిగా సేపు దీంట్లో నిలబడి మేము రిలాక్స్ కావడానికి ఇది మాకు ఒక మంచి అవకాశం సార్. మా పై ఆఫీసర్లకు మా స్టాఫ్ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా ఇదైతే ఎండలో నిలబడి పనిచేయాలంటే ఇబ్బంది. ఇది పెట్టినప్పటి నుంచి ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఒక 3-4 డిగ్రీస్ తక్కువ ఉన్నది. కాబట్టి మా ఆఫీసర్లకు మా అందరి స్టాఫ్ తరఫున మా ధన్యవాదాలు సార్. నమస్తే సార్.
మొత్తానికి చూడొచ్చు నిజామాబాద్ జిల్లాలో ప్రధాన కూడళ్ల వద్ద ఏదైతే ట్రాఫిక్ ఐలాండ్లు సుమారు 10 నుంచి 20 వరకు ట్రాఫిక్ ఐలాండ్లు ప్రధాన ఐలాండ్లు ఉంటాయి. ఈ ఐలాండ్ల వద్ద ముఖ్యంగా ఏదైతే కోర్టు చౌరస్తా, అదేవైపు ఆ కులాంగ్ చౌరస్తా, దాంతోపాటు బస్ స్టాండ్ ప్రాంతం, దాంతోపాటు ఏదైతే రింగ్ రోడ్డు ప్రాంతంలో ఈ ప్రధాన కూడలి వద్ద ఈ ఐలాండ్ల వద్ద స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రతినిత్యము ఎండలో పనిచేస్తున్నారు కాబట్టి ఎండ నుండి ఉపశమనం ఉండే విధంగా వారికి 46 డిగ్రీలో ఎండలో పనిచేస్తే ఈ స్ప్రింక్లర్లు పెట్టడం వల్ల సుమారు 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అధికంగా పనిచేస్తారు. పోలీసులు ఈ వినూత్న ప్రయోగాన్ని చేసినందుకు మాకు పై అధికారులకు ధన్యవాదాలు చెప్తున్నామని చెప్పి అయితే చెప్తున్నారు. ఇలాంటి ఏదైతే కూడళ్ల వద్ద మరిన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి నిజామాబాద్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.